జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. ఈ 16 రోజులు భగవద్గీత సారాంశం క్లాసులు విన్న తర్వాత మనకొక 2 విషయాలు అర్థమై ఉండాలి. ఒకటేమిటంటే, కేవలం మానవ జన్మలో మాత్రమే మనం ముక్తిని పొందడానికి అవకాశం ఉంది అనేది ఒకటి. మళ్ళీ ఇటువంటి అవకాశం వచ్చే జన్మలో వస్తుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది మొట్టమొదటి అంశం. రెండవది ఏమిటంటే, విశిష్టాద్వైత పద్ధతిని అనుసరించి శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడో ఉండేటువంటి వైకుంఠాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయడం కంటే, జీవించి ఉండంగానే కొంచెం కష్టమైన అద్వైతాన్ని అర్థం చేసుకొని జీవన్ముక్తిని పొందడానికి సులభమైన మార్గం ఒకటి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఈ జన్మలోనే ముక్తిని ఎట్లయినా పొందాలని చెప్పి తపన గనక కలిగి ఉండినట్లయితే, కొంతమందికి అది కాదు, ఇది ఈయన. అమ్మ, అవసరం లేని వాళ్ళు దయచేసి మైక్ మ్యూట్లో పెట్టుకోండి. మనము ఒకవైపు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ముందుగా ముక్తిని పొందాలంటే తప్పనిసరిగా అనుసరించాల్సినటువంటి ఒక క్రమశిక్షణ ఏమిటంటే, కాల ప్రవాహానికి యూతల గట్టు ఉండేటువంటి ఇహము పరం మీద పూర్తిగా మానసిక సన్యాసం స్వీకరించి యూతల గట్టులో ఉండేటువంటి ముక్తిని చేరడం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి. అందుకోసం ఒక ఆకారంలో ఉండేటువంటి భగవంతుడిని పట్టుకొని నిరాకారమైన పరమాత్మని చేరడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే కొంతమంది ఈ యూతల గట్టుని వదిలిపెడదాము మానసికంగా అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉండి వాళ్ళు సంసారాన్ని వదిలిపెడదాం అనుకున్న సంసారం వాళ్ళని వదిలిపెట్టినటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ లలితా సహస్రనామాలని వివరిస్తున్నాను. వెనకటికి ఈ పరిస్థితి ఇట్లా ఉంటుందని గ్రహించినటువంటి పార్వతీదేవి పరమశివుని ప్రార్థించిందంట. కలికాలంలోన కొంతమంది పూర్తిగా ముక్తిని పొందాలనే ఉద్దేశం కలిగి ఉండి ఈ ఇహం నుంచి వదిలించుకొని ముక్తి వైపు ప్రయాణం చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ వాళ్ళని సంసారం వదిలిపెట్టడం లేదు. ఇంకా వివాహం కావాల్సినటువంటి అమ్మాయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఉద్యోగం రావాల్సినటువంటి అబ్బాయి ఉండొచ్చు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి వాళ్లకు. అవి కనుక తీరితే వాళ్ళు హాయిగా ప్రశాంతంగా మనసునంతా పరమాత్మ మీదనే కేంద్రీకరించి ముక్తిని పొందగలుగుతారు. కాబట్టి ఆ ఇహానికి సంబంధించిన కోరికలు కూడా తీర్చే మార్గం ఏదైనా ఒకటి చెప్పండి అని శివుణ్ణి అడిగిందట. అప్పుడు ఆయన, పార్వతి, నువ్వేమడుగుతున్నావో తెలుసా? ఇహము పరము రెండు పట్టుకోవచ్చు, కానీ ఇహము పరంతో పాటు ముక్తిని కూడా కలిపి పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. అవతల గట్టును వదిలిపెడితేనే యువతల గట్టుకు వస్తారు తప్ప నాకు అవతల గట్టునే ఉండి యువతల గట్టు కూడా కావాలంటే ఎవరికీ సాధ్యం కాదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే సాధ్యమైనటువంటి అంశం కాదు అని పరమశివుడు బదులిచ్చినాడు. అప్పుడు పార్వతీదేవి చెప్పింది, నేనేమి ఇహపరాల్లో వాళ్ళకి సుఖాలు ఇవ్వమని అడగడం లేదు, ఇహపరాల్లో వాళ్ళకుండే కష్టాలన్నీ తీర్చేసేయమని చెప్పి అడగడం లేదు. ఏ మేరకైతే వాళ్ళ కష్టాలు తీరి, ఏ మేరకైతే వాళ్ళకి సంపద అనుకూడితే వాళ్ళు సంసార బంధం నుంచి విముక్తి చెందగలరో ఆ మేరకు మాత్రమే ఇచ్చి వాళ్ళు యువతల ఒడ్డుకి వచ్చేటట్టుగా అవకాశం కల్పించే ఒక మంచి సూత్రాన్ని ఏదన్నా చెప్పండి ప్రపంచానికి అని చెప్పి ఆమె అడిగింది మన తరఫున. అప్పుడు ఆయన ఆలోచించి దత్తాత్రేయ అవతారంలో శ్రీ విద్యను ప్రపంచానికి ప్రసాదించినాడు. అయితే ఈ శ్రీ విద్యను గురువు ద్వారా స్వీకరించినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఎవరంటే వాళ్ళు పుస్తకాలు చూసి వీడియోలు చూసి దాన్ని వాడుకోవడానికి అవకాశం లేదు. అట్లయితే త్రిశతి కానీ ఖడ్గమాల కానీ
గురువు ద్వారా స్వీకరించినప్పుడు మాత్రమే అవి ఉపయోగపడతాయి. లేకుండా ఊరికే చేసుకుంటున్నామంటే దానివల్ల ఉపయోగం అంటూ ఏమి ఉండదు. ఈ శ్రీ విద్య కొంతమంది ఉపాసన తీసుకోరు కానీ ఆ శ్రీ విద్యలో ఉపయోగించేటువంటి శ్రీ చక్రాన్ని కొంతమంది ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ శ్రీ చక్రం అనేది 2 రకాలుగా ఉంటుంది. దీన్ని భూప్రస్థారం అని చెప్పి అంటారు. ఇది ఒక ఇంటి యొక్క ప్లాన్ లాంటిది. ఆ ఇంటిని కనుక ప్లాన్ మీద నిర్మించినట్లయితే వచ్చేదాన్ని మేరు ప్రస్థారం అని చెప్పి అంటారు. అయితే ఈ భూ ప్రస్థారాన్ని కానీ మేరు ప్రస్థారాన్ని కానీ సరిగా ఎట్లా పెట్టుకోవాలో అనే సంగతి తెలియక ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇంట్లో శ్రీచక్రాన్ని ఎవరన్నా పూజ చేస్తున్నట్లయితే దీని తల ఏది పాదం ఏది అనేది కనుక గ్రహించకుండా ఇష్టం వచ్చినట్టుగా శ్రీచక్రాన్ని కనుక ఉంచినట్లయితే అది మంచి చేయడానికి బదులుగా హాని చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకని జాగ్రత్తగా మీ ఇంట్లో శ్రీచక్రం కనుక్కుంటే దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దాంట్లో మధ్య భాగంలోన సన్నటి త్రిభుజాలు ఒక 9 కనిపిస్తాయి. మధ్య భాగంలోనే ఉంటాయి అవి. అవి నిలువుగానే ఉంటాయి. ఇక్కడి నుంచి చూసినప్పుడు ఆ త్రిభుజాలు కనపడవు. కేవలం ఇటు పెట్టి చూసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఈ 9 త్రిభుజాలలో కూడా ఒక 5 త్రిభుజాలేమో కింద వైపు చూస్తూ ఉంటాయి. ఒక 4 త్రిభుజాలు మాత్రం పైవైపు చూస్తూ ఉంటాయి. ఈ కిందకు చూసేటువంటి 5 త్రిభుజాలు పంచభూతాలు. లేక కింద నుంచి వరుసగా చూసినట్లయితే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి పంచభూతాలు. పంచభూతాలు బరువైనవి కాబట్టి కింద వైపున ఉంటాయి. ఈ పైన ఉండేటువంటి 4 త్రిభుజాలు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటివి. ఈ మనస్సు అనేది మెదడులో ఉంటుంది, మెదడు తలలో ఉంటుంది కాబట్టి ఇది శీర్ష భాగం అవుతుంది. ఎప్పుడైనా సరే దీన్ని పైవైపు నుంచాలి, దీన్ని కింద వైపు నుంచాలి. అంతేగాని మనం ఇటుపక్క కూర్చొని ఎప్పుడు కూడా దీన్ని పూజ చేయవు. అందుకని ఈ జాగ్రత్తని ముందుగా తీసుకోండి. అయితే కూడా గురువు ద్వారా దీక్ష తీసుకుంటే తప్ప శ్రీ విద్య కానీ, శ్రీచక్రం కానీ, లేక మేరు ప్రస్థారం కానీ మనకంతగా అవి ఉపయోగపడవు. ఈ సంగతి గ్రహించినటువంటి పార్వతీదేవి ఆ నారాయణి తన సోదరుడైనటువంటి నారాయణ దగ్గరికి పోయి ఈ సమస్యను వివరించింది. దీనికి పరిష్కారం నీకంటే ఇంకెవరికి బాగా తెలుసమ్మా, ఆ పరిష్కార మార్గం ఏదో ఒకటి నాకు చెప్పు, నేను దీన్ని లోకంలో ప్రసారం చేస్తానని చెప్పి ఆయన చెప్పినాడు. అందుకని లలితాదేవి మనకు గురువు లేకపోయినప్పటికీ, శ్రీ విద్యను దీక్ష తీసుకోకపోయినప్పటికీ, శ్రీచక్రాన్ని ఎట్లా ఆరాధించాలన్న సంగతి మనకు తెలియకపోయినప్పటికీ కూడా పూర్తి ఫలితాన్ని పొందడానికి వీలుగా, ఫలితం ఏమిటంటే మనకుండేటువంటి సమస్యలు తీరి అవసరమైన మేరకు సంపద వచ్చి మనము ఇహము నుంచి విడిపడి అటు ముక్తి వైపు ప్రయాణం చేయడానికి అనువైనటువంటి పరిస్థితిని మనకు కలిగించడం. దానికోసమని లలితాదేవి ఏం చేసిందంటే తనే స్వయంగా లలిత సహస్రనామాలను తయారు చేసింది. తన వాగ్దేవతల యొక్క సహాయంతో, పేరుకు వాళ్ళదే కానీ అమ్మవారే దానంతా చెప్పి చేయించింది. సహస్రనామాలను రూపొందించింది. అయితే ఈ సహస్రనామాలు రూపొందించింది తనను పొగడడం కోసం మాత్రం కాదు. గురువు లేకపోయినా దాని పూర్తి ఫలితాన్ని మనం పొందడానికి వీలుగా ఈ సహస్రనామాలను ఆమె రూపొందించింది. ప్రపంచంలో దాదాపు ప్రతి దేవతకు, ప్రతి దేవుడికి కూడా సహస్రనామాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇతర మానవులు తయారు చేసినట్టు. కానీ ఒక్క లలిత సహస్రనామాలు మాత్రమే స్వయంగా ఆ దేవత తన కోసము, మన కోసము తయారు చేసినటువంటి ఏకైక సహస్రనామాలు. అయితే ఈ సహస్రనామాలు మనకు యూట్యూబ్లో దొరుకుతున్నాయి, దాదాపు అన్ని పుస్తకాల షాపుల్లో కూడా దొరుకుతున్నాయని చెప్పి అందరూ గడగడ వీటిని చదివేస్తూ ఉంటారు. అయితే ఇట్లా చదవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. దానిలో ఉండేటువంటి అంతరార్థ పరమార్థాలు గ్రహించి వాటిని మననం చేసుకుంటూ చదివినప్పుడు మాత్రమే లలితా సహస్రనామాలు ఉపయోగపడతాయి తప్ప
మనం యాంత్రికంగా మనకు దాదాపు సులభంగానే వచ్చేస్తాయి, నోటికొచ్చని చెప్పి గడగడ చదివేసినంత మాత్రాన అవి ఏ మాత్రము ఉపయోగపడవు. ఇక్కడ లలితాదేవి అర్హులైన వాళ్లకు, అర్థం చేసుకున్న వాళ్లకు, అవసరమైన వాళ్లకు మాత్రమే ఈ అంతరార్థ పరమార్థాలు దొరకాలని ఉద్దేశం చేత ఒక చిన్న మాయను ప్రదర్శించింది. మీరు జాగ్రత్తగా చూస్తే లలితా సహస్రనామాల్లో ప్రతి నామం కూడా సులభంగా మనకు అర్థమైపోతుంది. శ్రీమాత అంటే మంచి శుభకరమైన తల్లి, వెంటనే మనకు అర్థం స్ఫురిస్తుంది. కాబట్టి ఇంకా దీనికోసం లోతుగా దిగి పరిశీలన చేయాల్సిన అవసరం లేదు అనే భ్రమను మనకు కలిగిస్తుంది. అయితే ఆ భ్రమకు లోను కాకుండా ఎవరైతే లోతుకు పోయి అంతరార్థ పరమార్థాలు, కేవలం ప్రతిపదార్థం కాకుండా అంతరార్థ పరమార్థాలను గ్రహిస్తారో వాళ్ళని మాత్రమే తల్లి అనుగ్రహిస్తుంది. అటువంటి రహస్యం ఒకటిని చెప్పడం కోసమే అమ్మవారు కేవలం లలితా సహస్రనామాలకు మాత్రమే ఇంకొక చిన్న తోక ఉంది. లలిత రహస్య సహస్రనామాలు అంటారు. అంటే బాబు ఇది మామూలు సహస్రనామాలు కాదు, దీంట్లో కొంత రహస్యం ఉంది, అది తెలుసుకొని పట్టించు అని చెప్పడం కోసమే లలితాదేవి మొట్టమొదటి పేరు పెట్టినప్పుడే లలిత రహస్య సహస్రనామాలు అనే పేరుని దానికి ఉపయోగించడం జరిగింది. అందుకని మనము తొందరపడి గడగడ చదివితే ఉపయోగం ఏమీ లేదు. వాటి అంతరార్థ పరమార్థాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే మొత్తం అన్ని నామాలకు నేను చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి మీకు ముందుగా ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాను. ఇది పూర్తిగా మీరు లోతుకి దిగి తెలుసుకోవడానికంటే ముందే ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా తప్పులు చదువుతున్నారేమో అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మనకు తెలియకుండా కానీ కొన్ని చోట్ల ఆపాల్సిన చోట ఆపకుండా, లేక ఆపకుండా ఉండాల్సిన చోట ఆపేసి అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం. అట్లాంటి తప్పులు చాలా దొర్లుతుండొచ్చు, కానీ ప్రధానంగా ఎక్కువ మంది చేసేటువంటి తప్పుల్ని నండూరి శ్రీనివాసరావు గారు లలితా సహస్రనామాల్లో చేసేటువంటి 7 తప్పులు అనేటువంటి ఒక వీడియోని తయారు చేశారు. అది మన గ్రూప్లో ఆల్రెడీ లింక్ పెట్టాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే అది జాగ్రత్తగా చదివి, మీరు ఇదివరకే లలితా సహస్రనామాలు చదువుతున్నట్లయితే ఆ పుస్తకం దగ్గర పెట్టుకొని ఆయన ఏ శ్లోకంలో ఏ పాదం దగ్గర ఎట్లా చదవాలి, ఎట్లా చదవకూడదని చెప్పినాడో దాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసి గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఆ పొరపాటును మాత్రం దయచేసి రిపీట్ చేయొద్దండి. మరి మీరు కేవలం 1, 2 శ్లోకాలు మాత్రం వివరిస్తే మిగిలినవి ఎట్లా అని చెప్పి మీకు సందేహం కలగవచ్చు. వాస్తవానికి ఇవన్నీ కూడా నేను గతంలో సామవేదం షణ్ముఖ శర్మ గారు 179 వీడియోలు చేశారు దీనిపైన, లలితా సహస్రనామాల యొక్క అంతరార్థ పరమార్థాల గురించి. మనకు పుస్తకాల షాపులో వట్టి లలితా సహస్రనామాలు దొరుకుతాయి, కానీ ఈ అంతరార్థ పరమార్థాల్లో గూడినవి చాలా తక్కువ దొరుకుతాయి. దీంట్లో ప్రధానంగా భాస్కర్ రాయల్ గారు చాలా విశేషమైన కృషి చేసి దాదాపు ఇంత లావు పుస్తకం తయారు చేశారు. ఆయన మాత్రమే కాకుండా ఇంకొక 6 మంది దీని మీద వ్యాఖ్యానాలు కూడా చేసినారు. అయితే అవి చాలా ఖరీదైన పుస్తకాలు. ఒకవేళ కష్టపడి కొనుక్కున్నా కూడా అవి సంస్కృతంలో ఉంటాయి కాబట్టి మనకు అర్థం కావు. అందుకని ప్రాతస్మరణీయులు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ 7 మంది చేసిన వ్యాఖ్యానాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి వాటిలో ఏది అథెంటిక్గా ఉండేదని చెప్పి తీసుకొని, మనకి ఏది అనుకూలమైనదని చెప్పి తీసుకొని ఒక 179 వీడియోలు చేశారు. అయితే తర్వాత కాలంలో ఆయన చేసినటువంటి ఆ వీడియోలు పబ్లిక్ అందుబాటులో లేకుండా పోయినాయి. కేవలం ఆ ఋషిపీఠం మెంబర్స్కు మాత్రమే అందుబాటులో ఉండినాయి. అటువంటి పరిస్థితుల్లో గతంలో నేను వేద పాఠశాలకు ఈ లలితా సహస్రనామాలు చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ నెలనే క్లాసులు తీసుకోవాలని రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. కాబట్టి నేను ఒక 79 వీడియోల్లోన కొంచెం ఎడిట్ చేసి తగ్గించి కుదించి ఎక్కడన్నా డూప్లికేషన్ ఉంటే దాన్నంతా తీసేసి ఒక 79 వీడియోల్లో నేను చేయడం జరిగింది. అయితే మన అదృష్టం ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ 179 వీడియోలను తిరిగి రాజమండ్రిలో అనుకుంటాను అక్కడ చెప్పడం జరిగింది. అవి ప్రస్తుతం మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి.
దాంట్లో మొదటి లెసన్, మొదటి వీడియోని మన గ్రూప్లో లింక్ పెట్టాను. అది ఒకసారి మీరు టచ్ చేసినట్లయితే మొత్తం 179 వీడియోలు వస్తాయి. నిదానంగా అన్నింటినీ పరిశీలించండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం క్రమక్రమంగా ప్రపంచాన్ని తగ్గించుకుంటూ ఇటువైపు ఆధ్యాత్మిక విద్య వైపు మనం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు పొద్దుపోతున్నట్లుగా ఉంటుంది. ఒక మాదిరి అది మంచి సత్సంగం కూడాను. కాబట్టి 179 వీడియోలు పరిశీలించండి. కాకపోతే మత్స్యకి మీకు ఎట్లా ఉంటాయి అంతరార్థ పరమార్థాలను తెలుసుకోవడం కోసం ఆ అమ్మవారు చేసినటువంటి దాన్ని తర్వాత కాలంలో శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారంలో అగస్త్య మహర్షికి చెప్తే అది క్రమక్రమంగా మనందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆమె చేసినటువంటి ఆ హయగ్రీవ అవతారంలో వచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని ఆ అంతరార్థ పరమార్థాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా మభ్యపెట్టి లోపల దాచిపెట్టింది అన్న సంగతి తెలుసుకోవడం కోసం మత్స్యకి ఇవాళ రేపు 2 క్లాసుల్ని నేను తీసుకుంటాను. తర్వాత మీరు సాంబేరం షణ్ముఖ శర్మ గారి క్లాసెస్ని పూర్తిగా వీడియోలని పూర్తిగా చూడండి. మనకు మొట్టమొదటి శ్లోకంలోని మొదటి నామము శ్రీమాత, రెండవ నామము శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది 3వ నామం. ఈ నామాల్లో ఉండే విచిత్రం ఏమిటంటే అవి వినగానే మనకు తేలిగ్గా అర్థమైపోతాయి. కాబట్టి ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అని అనిపించి దాటవేస్తాం. అట్లా దాటవేయకుండా అది రహస్య నామాలు అన్న సంగతి గుర్తించి కొంచెం లోతుగా అధ్యయనం చేయడం అనేది మొదలు పెట్టాలి. మనకు సాధ్యం కాకపోతే అధ్యయనం చేసిన వాళ్ళు అది చదివి అది గుర్తు చేసుకుంటూ మెల్లిగా మననం చేసుకుంటూ చదివితే చాలు, పూర్తి ఫలితాన్ని లలిత సహస్రనామాలు ఇస్తాయి. పూర్తి ఫలితం అంటే మనకు సంసారంలో కావాల్సినటువంటి కష్టాలు తొలగి అవసరమైనంత మేరకు సంపద ఇచ్చి మానసికంగా మనం ఈ సంసారం నుంచి విడిపడి యువతల ముక్తివై ప్రయాణం చేయడం కోసం అది మనకు పూర్తిగా సహాయం చేస్తుంది. ఉదాహరణకి మొదటి నామాన్ని చూడండి, శ్రీమాత. శ్రీ అంటే శుభకరమైనటువంటి, మాత అంటే తల్లి, అంటే శ్రేయస్కరమైన తల్లి, మంచిని చేకూర్చే తల్లి, శుభకరమైన తల్లి అని చెప్పి మనకు వెంటనే అర్థమైపోతుంది. అయితే కొంచెం లోతుకి దిగి చూసినట్లయితే మామూలు తల్లులు వేరు, ఈ లలితాదేవి అనేటువంటి తల్లి పరిస్థితి వేరు. నాకు ఒక తల్లి ఉంది, ఆమె చనిపోయింది. ఆమెకు ఒక తల్లి ఉండింది, ఆమె కూడా చనిపోయింది. ఆమెకు కూడా ఒక తల్లి ఉంటుంది, ఆమె చనిపోయింది ఆల్రెడీ. అయితే లలితాదేవికి అసలు తల్లి లేదు. అది మామూలు తల్లులకి లలితాదేవికి మధ్య ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తేడా. ఈమెకు తల్లి లేదు. ఎందుకు లేదంటే ఈమె ఎప్పుడూ జన్మించలేదు, కాబట్టి ఈమె ఎప్పుడు కూడా మరణించదు. అందుకనే ఈమెకు తల్లి లేనటువంటి తల్లి ఈమె అన్న సంగతి దాంట్లో ఉండేటువంటి అంతరార్థం. రెండవ తేడా ఏంటంటే మన తల్లులంతా కూడా, లేక ప్రపంచంలో ఏ తల్లైనా సరే, తన రూపం ఎటువంటిదో అటువంటి రూపంలోనే సంతానాన్ని ప్రసాదిస్తుంది. పులి కడుపున పులి పుడుతుంది, పిల్లి కడుపున పిల్లి పుడుతుంది. కానీ ఈ లలితాదేవి అనేటువంటి తల్లికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశులకు కూడా ఆమె తల్లి. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇవ్వాల్సింది ఆమె, కాబట్టి అన్ని జీవరాశులకు కూడా ఈ శరీరాన్ని ఇస్తుంది. ఒక్క జీవరాశులకు మాత్రమే కాదు, నిర్జీవాలైనటువంటి కొండలు, నదులు, గుట్టలు, వీటికి కూడా ఆమె శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఏదో ఒక రకమైన సంతానాన్ని ఇవ్వదు, సకల చరాచరాలకు తల్లి. మన తల్లికి శక్తి లేదు, తన మాదిరి సంతానాన్ని ప్రసాదిస్తుంది. కానీ లలితాదేవి మొత్తము 14 లోకాల్లో ఉండేటువంటి సకల చరాలకు, అచరాలకు, జీవం ఉండే వాటికి, జీవం లేని వాటన్నిటికి కూడా శరీరాలను ఇస్తుంది. కాబట్టి అందరికీ కూడా ఆమె తల్లి అని చెప్పారు. ఇంకొక తేడా ఏంటంటే మన తల్లులు కొంతకాలం వరకు సంతాన ప్రాప్తిని కలిగి ఉండరు. బహుశా 16 సంవత్సరాలు వచ్చేంత వరకు, యుక్త వయసు వచ్చేంత వరకు వాళ్ళకి సంతాన ప్రాప్తి ఉండదు. కొంతకాలం తర్వాత సంతానాన్ని కలిగించే శక్తిని కోల్పోతారు. బహుశా 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి సంతానం కలగదు.
కానీ ఈ తల్లి అట్లా కాదు, నిరంతరం ఈ సృష్టిని చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈమెకుండే మరొక ప్రత్యేకత నిరంతర సృష్టి. మన తల్లులు ఒక నిర్ణీతమైన కాలంలో మాత్రమే, యవ్వనంలో మాత్రమే సంతానాన్ని ప్రసాదించగలరు. కానీ ఈమె ప్రతి నిత్యము కూడా ఏదో ఒక జంతువుని కానీ, లేక ఒక కొండని కానీ, నదిని కానీ సృష్టిస్తూనే ఉంటుంది. అందుకని నిరంతరం ఈమె సృష్టి చేస్తుంది. అట్లా నిరంతరం సృష్టి చేయడం కోసం ఆమె బ్రహ్మగా రూపొందింది. కాబట్టి పైన చెప్పే అర్థం శ్రీమాత అంటే చల్లని తల్లి, అంతరార్థం ఏమిటంటే ఆమె బ్రహ్మ అని చెప్పే అర్థం. లేక మాత అంటే బ్రహ్మ అని చెప్పే అర్థం. కాకపోతే దీంట్లో ఉండే శ్రీ అనే దానికి సరస్వతి అని చెప్పే అర్థం. కాబట్టి సృష్టికారిణి అయినటువంటి తల్లి తానే సరస్వతిగా, తానే బ్రహ్మగా రూపొంది నిరంతరం సృష్టిని చేస్తూ ఉంటుంది. వెంటనే మనకు ఒక అనుమానం వస్తుంది, లలితాదేవి స్త్రీ కదా, బ్రహ్మేమో పురుషుడు కదా, మరి ఎట్లా పొంతన కుదురుతుంది అని చెప్పి మనకు సందేహం రావచ్చు. అయితే ఒక్కసారి వెనకకి పోయి చూడండి. మనం పరమాత్మ అనే దాన్ని చెప్పినప్పుడు అందులో రెండు అంశాలు ఉంటాయని చెప్పి ఇంతవరకు చెప్పాను. ఒకటి చైతన్యము లేక జ్ఞానం, ఇంకొకటి శక్తి. ఈ శక్తి నుంచే పంచభూతాలు ఏర్పడతాయి. ముందు శక్తి 18 రకాలుగా మారి, ఆ తర్వాత మళ్ళీ 5 రకాలుగా మారి పంచభూతాల కింద ఏర్పడుతుంది. ఈ పంచభూతాలతోనే ఏ శరీరమైనా ఏర్పడేది. అది స్త్రీ శరీరమైన పంచభూతాల నుంచి ఏర్పడుతుంది, పురుష శరీరమైన పంచభూతాలతోనే ఏర్పడుతుంది, కొండైనా పంచభూతాలతోనే ఏర్పడుతుంది, నది అయినా సరే పంచభూతాలతోనే ఏర్పడుతుంది, ఆకాశమైనా వీటి నుంచే ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అన్నప్పుడు ఈమెకు సంబంధించిందే అని చెప్పి అర్థం చేసుకోండి. అంటే బ్రహ్మ యొక్క పైన ఉండేటువంటి శరీరమేమో శక్తిది, ఈయన లోపలుండే తెలివితేటలేమో ఈ చైతన్యాన్ని. కాబట్టి ఎట్లా చేయాలని చెప్పి ఈయన లోపల జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ బయట ఉండేటువంటి పరికరాలన్నీ కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, ఇవన్నీ కూడా ఎవరికి చెందినవంటే ఆ శక్తికి చెందినవి. అందుకనే బ్రహ్మ అనగానే పురుషుడు అని చెప్పి అనుకోవద్దండి. బ్రహ్మకు శరీరం ఉంది, సరస్వతికి కూడా శరీరం ఉంది. మనకు పైకి చూడడానికి ఈయన పురుషుడిని స్త్రీ అనిపిస్తుంది, కానీ ఈ బయట ఉండే శరీరాలన్నీ కూడా పంచభూతాలకు చెందినవి, పంచభూతాలు శక్తికి చెందినవి అని చెప్పి అర్థం చేసుకోండి. అందుకని ఈ బ్రహ్మ రూపంలో లలితాదేవి నిరంతరం సృష్టి చేస్తూ ఉంటుంది. ఇక నిరంతరం సృష్టి చేయడానికే ఈయనకి ఎప్పుడు కూడా రజోగుణం ఉంటుంది. రజోగుణం అంటే విపరీతంగా పనిచేయడం, విపరీతంగా ఆలోచించడం, విపరీతంగా వ్యవహరించడం అని చెప్పి అర్థం. కాబట్టి ఈయన రజోగుణ ప్రదాత. ఈయన నిరంతరం 4 చేతులతో సృష్టి చేస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మకు కొంచెం దూరంలో సరస్వతి కూర్చొని ఉంటుంది. ఆమె చక్కగా వీణ వాయించుకుంటూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది, పాపం ఆయన అంత కష్టపడుతున్నాడు కదా, 2 చేతులతోటి సృష్టి నిరంతరం చేస్తున్నాడు చెమటోడ్చి, ఆమె కనీసం కొంచెం కూడా సహాయం చేయదే అని చెప్పి అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆమె చేసే సహాయమే కనుక లేకపోతే ఈయన సృష్టి అనేది చేయడానికి సాధ్యం కానే కాదు. ఎందుకంటే ఈ బ్రహ్మ అనేది ఒక సెల్ ఫోన్ లాంటిది. అయితే సెల్ ఫోన్ పనిచేయాలంటే లోపల బ్యాటరీ అనేది ఉండాలి. బ్యాటరీ పనిచేసినట్టుగా మనకు కనపడదు. అసలు బ్యాటరీ బయటకే కనపడదు, ఎక్కడో లోపల ఉంటుంది. అయినా సరే ఈ బ్యాటరీ కనుక లేకపోతే ఈ సెల్ అనేది పనిచేయడానికి సాధ్యం కాదు. కాబట్టి పైకి చూడడానికి ఆమె ఏదో దూరంగా కూర్చొని వీణ వాయించుకున్నట్టుగా ఉంటుంది, కానీ నిజానికి ఆ బ్రహ్మకు అవసరమైన శక్తిని అంతా కూడా ఆమె ఇస్తూ ఉంటుంది. అంతేకాదు, బ్రహ్మ హఠాత్తుగా ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఆమె కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మదేమో రజోగుణము, ఈ సరస్వతిదేమో తమో గుణం.
అంటే నిద్రకు సంబంధించినటువంటి గుణం లాంటిది. ఈమె తమో గుణం. ఒక కారుని స్పీడ్గా నడపాలంటే ఏమి అవసరం అని చెప్పి మామూలు వాళ్ళని అడిగినట్లయితే, కారును స్పీడ్గా నడపడానికి యాక్సిలరేటర్ అవసరము అని చెప్పి మామూలు వాళ్ళు ఎవరైనా చెప్తారు. కానీ ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ని అడగండి, కార్ని స్పీడ్గా నడపాలంటే ఏది ముఖ్యంగా అవసరం అంటే యాక్సిలరేటర్ కంటే కూడా ముఖ్యంగా బ్రేక్ అవసరము అని చెప్పి అంటాడు అతను. ఒకవేళ మన కారులో బ్రేక్ కనుక పనిచేయకపోయినట్లయితే యాక్సిలరేటర్ ఉండినప్పటికీ కారును స్పీడ్గా నడపడానికి సాధ్యం కాదే కాదు. మెల్లిగా నడుపుకుంటా పోవాలి. స్పీడ్ పెంచడానికి అవకాశం ఉంది, కానీ స్పీడ్ పెంచితే అవసరమైన చోట, మలుపులు తిరిగే చోట మనం బ్రేక్ పనిచేయడం లేదు. కాబట్టి చాలా మెల్లిగా కుంటుకుంటూ కారు మెల్లిగా తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి, నేను పోయిరానా? సరే, క్లాస్ అయిపోయిన పోతాను. సరే. కాబట్టి ఒక కార్ని స్పీడ్గా నడపడానికి యాక్సిలేటర్ కంటే కూడా బ్రేక్ చాలా ముఖ్యమైనది. ఆ బ్రేకే కనుక లేకపోతే యాక్సిలేటర్ ఉండినప్పటికీ కారు స్పీడ్గా నడపడం సాధ్యంగా. అట్లా ఈమె అవసరమైన చోట బ్రేకులు వేసి మెల్లిమెల్లిగా కారు నడపడానికి, కారు ప్రమాదం గురి కాకుండా ఉండడం కోసం ఆమె కాపాడుతుంది. కాబట్టి బ్రహ్మ సవ్యంగా పనిచేసి సృష్టిని చేయగలుగుతున్నాడంటే కనపడకుండా లోపల నుంచి శక్తినిచ్చేది ఆమె, ఆ పని సక్రమంగా జరిగేటట్టుగా కాపాడేది కూడా ఆమె. ఇప్పుడు పైనుండే అర్థము అంతరార్థానికి మధ్య తేడా చూడండి. శ్రీమాత అంటే ప్రతి పదార్థము శుభకరమైన తల్లి. కానీ అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటేనేమో సరస్వతి, మాత అంటేనేమో బ్రహ్మ అని చెప్పారు. ఇది మొదటి నామంలో ఉండేటువంటి అంతరార్థం. రెండవ నామము శ్రీ మహారాజ్ఞి. ఇది కూడా మనకు తేలిగ్గా అర్థమైపోతుంది. శ్రీ మహారాజ్ఞి అంటే ఆమె మహారాణి అయి పరిపాలన చేస్తూ ఉంది అని చెప్పి అర్థం. లలితాదేవి లోకాలన్నింటినీ కూడా మహారాణిగా ఉండి పరిపాలన చేస్తుంది అని చెప్పి అర్థం. అయితే ఇక్కడ మహారాణి అనే మాట వాడకుండా మహారాజ్ఞి అనే మాట ఎందుకు వాడినారు అని చెప్పి కొంచెం లోతుకు పోయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినంటే వాళ్ళని మహారాజ్ఞి అనే మాటను ఉపయోగించారు. రాజుగారి భార్యని రాణి అంటారు, మహారాజు గారి భార్యను మహారాణి అంటారు, కానీ మహారాజ్ఞి అని మాత్రం ఎప్పుడు అనరు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో మహారాణిని మహారాజ్ఞి అని చెప్పి పిలుస్తారంటే, ఒకవేళ రాజుగారు గతించి ఉండినట్లయితే, ఆయన లేడనుకోండి, అప్పుడు రాణి రుద్రమదేవి మాదిరిగా తనే యుద్ధరంగంలోకి స్వయంగా దూకి చేస్తున్నట్లయితే అప్పుడు ఆమె మహారాణి కాదు, మహారాజ్ఞి అవుతుంది. ఒకవేళ మహారాజు గారు బతికే ఉన్నారు, కానీ ఏదో ఒక దీర్ఘమైనటువంటి వ్యాధితోటి ఆయన మంచాన్ని పట్టి ఉన్నారని చెప్పండి. అంటే ఆయన పరిపాలన నిర్వహించగలిగినటువంటి స్థితిలో లేడు. మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, కానీ సభకు వచ్చి పరిపాలన నిర్వహించే స్థితిలో లేడు. అటువంటి పరిస్థితిలో మహారాజు గారు పాలనాధికారాన్ని మహారాణికి గనక ఇచ్చినట్లయితే అప్పుడు ఆమెని మాత్రమే మహారాజ్ఞి అని చెప్పి పిలవాలి. అయితే ఇక్కడ లలితాదేవిని ఎందుకు మహారాజ్ఞి అని పిలిచినారంటే, మహారాజు గారు ఉన్నారు జీవించే. ఆ మహారాజు గారు ఎవరంటే చైతన్యం. ఆ చైతన్యం జీవించే ఉంది, అదే జ్ఞానము. ఆ జ్ఞానంతోనే మహారాణి పరిపాలన చేస్తుంది. కానీ ఈ చైతన్యానికి ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది, ఒక చిన్న లోపం ఉంది. అదేమిటంటే అది కదలలేదు. ఎందుకు కదలలేదంటే అది అనంతంగా వ్యాపించి ఉంది. ఇంకా కదలడానికి దానికి స్థలం అంటూ లేదు. కాబట్టి అది తటస్థం, స్థాణువు. అది కదలడానికి వీలు కాదు, అచలమని. అందుకని తను కదలలేకపోవడం వల్ల ఆ చైతన్యం అనే మహారాజు ఈ శక్తి అనేటువంటి మహారాణికి పూర్తి పరిపాలనా అధికారాలు ఉపజెప్పినాడు. కాబట్టి ఆమె మహారాజ్ఞి అయింది. అందుకని శ్రీ మహారాజ్ఞి అనే దాంట్లో అంతరార్థం ఏమిటంటే, శ్రీ అంటేనేమో లక్ష్మీదేవి,
మహారాజ్ని అంటేనేమో విష్ణు. ఇక్కడ ఉన్నది మహారాజు అయినా మహారాణి అయినా మహారాజ్ని అయినా రాజు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ ప్రజలని సుభిక్షంగా చూసుకోవడం. ఈ సుభిక్షంగా చూసుకోవాలనుకున్నట్లయితే అవసరమైనటువంటి సంపద అవసరం. అందుకని ఆయనకు భూదేవి శ్రీదేవి ఇద్దరు సహాయకులుగా ఉంటారు. భూదేవి ఎందుకోసం అంటే మనకు అవసరమైన పంటలన్నీ పండించడానికి భూమి అవసరం. భూమే లేకపోతే సూర్యుడే లేకపోతే మనకు అసలు తిండి అనేది ఉండదు. కాబట్టి ఈ సంపదలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. దాంతోపాటు అవసరమైన లక్ష్మి కూడా ఆయన ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి లక్ష్మి ఆయన దగ్గరే ఉండి అవసరమైన వాళ్ళకి అందజేస్తూ ఉంటుంది. ఈ మహారాజ్ని లేక విష్ణువుకు ఉండేటువంటి తత్వం ఏమిటంటే ఆయన సత్వగుణ ప్రధానుడు. ప్రశాంతంగా కూర్చొని అన్నిటినీ పరిశీలించి అందరూ కూడా సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. అయితే పూర్తి ప్రశాంతంగా కూర్చుంటే కదలిక లేకపోతే కష్టం అని చెప్పి లక్ష్మీదేవికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఈమెకు రజోగుణం. అందుకే లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఎక్కువ కాలం నిలబడదు, అటు ఇటు ఇటు అటు చంచలంగా పరిగెత్తా ఉంటుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతిని పూజిస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. కేవలం లక్ష్మిని మాత్రం పూజించే వాళ్ళ దగ్గర ఉండదు, పరిగెత్తుకొని పోతా ఉంటుంది, ఏదో ఒక రకంగా పరిగెత్తుకొని పోతా ఉంటుంది. అందుకని మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే పొద్దున్న లేవి లక్ష్మీదేవికి పొర్లు దండాలు పెడుతున్నాం కానీ లక్ష్మీపతిని పట్టించుకోవడం లేదు. అందుకని ఎవరైతే లక్ష్మీపతిని అనుకుంటారో వాళ్ళ దగ్గర లక్ష్మి నిలవ ఉండి అవసరమైన సౌకర్యాలన్నీ కూడా సమకూరుస్తూ ఉంటుంది. కాబట్టి పైన చెప్పే అర్థం శ్రీ మహారాజ్ని అంటే ఆమె మహారాణి అయి 14 లోకాలు పరిపాలిస్తుంది అనేది ప్రతి పదార్థం. అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటేనేమో లక్ష్మి, మహారాజ్ని అంటేనేమో విష్ణువు. కాబట్టి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఈ 2 పేర్లలో వచ్చినారు. చివర వచ్చేటువంటి పార్వతీ శివులు ఈ చివరి నామంలో ఉన్నారు. చివరి నామం ఏంటంటే శ్రీమత్ సింహాసనేశ్వర్. ఈ పదం కూడా చదవగానే మనకు తేలిగ్గా అర్థమైపోతుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఈమె ఆల్రెడీ రాణి అనుకున్నాం కదా, పరిపాలన చేస్తున్నాం కదా, ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తుంది అంటే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుంది అని చెప్పి మనకు వెంటనే అర్థం స్ఫురిస్తుంది. అందుకని లోపల ఉండేటువంటి అర్థాన్ని వెతకడానికి మనం అసలు ప్రయత్నం చేయం. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈమె వెండితో చేసిన సింహాసనం మీదనో, లేక బంగారుతో చేసిన సింహాసనం మీదనో, లేక వజ్రాలు తాపడం చేసిన సింహాసనం మీదనో కూర్చొని పరిపాలన చేయడం లేదు. ఈమె మృగరాజు అనేటువంటి సింహం మీదనే కూర్చొని పరిపాలన చేస్తుంది. అందుకే అమ్మవారి ఫోటో ఎప్పుడైనా మీరు చూసినట్లయితే వెనక సింహం ఉంటుంది. ఆమె వాహనం అని చెప్పి మనం అనుకుంటాం. ఆమెకు వాహనం మాత్రమే కాదు సింహము, ఆమె సింహ ఆసనం కూడా. అంటే ఆమె ఎక్కడైనా సరే పరిపాలన చేయాల్సి వచ్చినప్పుడు వేరే కుర్చీలు ఏమి వేయరు, వేరే కుర్చీ లేక వెండి కుర్చీలు అవి వేయరు. ఆ సింహం మీద కూర్చొనే ఆమె పరిపాలన చేస్తుంది. అందుకనే ఆమెకు సింహాసనేశ్వరి అని చెప్పి పేరు. ఎందుకు ఇట్లా ఆ మృగరాజు అనేటువంటి సింహం మీద కూర్చుంటుంది అంటే అన్నిటి మీద, జంతువుల మీద అధికారం ఉండేది సింహం, ఆ సింహం మీద అధికారం ఉండేది ఈమె. అంతేకాదు ఆమె మన ఒక్క భూలోకాన్ని మాత్రమే కాదు పరిపాలన చేయాల్సింది, 14 లోకాలు తిరుగుతూ పరిపాలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకచోట కూర్చున్నట్లయితే ఆమె పరిపాలన చేయడం కష్టం అవుతుంది. కాబట్టి తిరగడానికి వీలుగా మొబైల్ ఆఫీస్ కావాలని, ఇప్పుడు మాదిరిగా కార్లు అవి లేవు కాబట్టి ఆమె కదిలేటువంటి సింహాన్ని తీసుకుంది, కదలని కుర్చీని మాత్రం తీసుకోలేదు. అందుకని 14 లోకాలు కలే తిరగడానికి వీలుగా తను శక్తివంతంగా అటు ఇటు తిరగడానికి వీలుగుండే సింహం మీద కూర్చొని ఆమె 14 లోకాలు పరిపాలన చేస్తుందని చెప్పారు. అయితే ఈమె 14 లోకాలు పరిపాలన చేసేటప్పుడు పొరపాటున ఆమె సింహం ఎక్కి ఆ 2వ లోకం దగ్గరికి పోయిందని చెప్పి అనుకున్నాం. సత్యలోకానికి కింద ఉండేది 2వ లోకం. అప్పుడు నేనేమో 7వ లోకంలో ఉన్నాను, నాకేదన్నా హఠాత్తుగా ఇబ్బంది వస్తే నా పరిస్థితి ఏమిటి అని చెప్పి వెంటనే మనకు సందేహం వస్తుంది.
అక్కడెక్కడో ఉంది, నేను అక్కడికి పోయి ఆమెను పట్టుకోలేను, ఆమె ఇక్కడికి ఎప్పుడు వస్తుందో తెలియదు, అట్లాంటప్పుడు నాకేదన్నా అత్యవసరమైన పని ఆమెతో పడితే ఎట్లా అని చెప్పి నీకు భయం కలగవచ్చు. అందుకే ఆమె చెప్పింది, నన్ను ఒక వ్యక్తిగా కనుక చూసినట్లయితే, అంటే ఒక ఆకారం ఉండేటువంటి వ్యక్తిగా కనుక చూసినట్లయితే నేను రెండో లోకంలో ఉన్నాను. కానీ నేను వ్యక్తిని కాదు, నిజానికి నా రూపం శక్తి అని కనుక గ్రహించినట్లయితే, ఎందుకంటే వస్తువులన్నీ శక్తి నుంచే తయారైనాయి, రూపాలన్నీ కూడా శక్తి నుంచే వస్తాయి. కాబట్టి నేను ఒక వ్యక్తిని కాదు శక్తిని అనుకున్నట్లయితే, నేను రెండో లోకంలో మాత్రమే కాదు ఉండేది, అన్ని లోకాల్లో ఉన్నాను, భూలోకంలో ఉన్నాను, నీ దగ్గర కూడా ఉన్నాను, నీ హృదయ సింహాసనంలో కూడా ఉన్నాను. హృదయం అంటే కుడి పక్కన ఉంటుంది, గుండె ఎడం పక్కన ఉంటుంది. గుండె కనిపిస్తుంది, దాదాపు అదే పరిమాణంలో కనపడకుండా ఇటువైపు నుండే దాన్ని హృదయం అని చెప్పి అంటాము. ఈ హృదయ సింహాసనంలో కూడా ఉన్నాను నేను, కాబట్టి ఏం కంగారు పడొద్దు అని చెప్తుంది. ఆ మాట చెప్పడం కోసమే మత్ సింహాసనేశ్వరి అంటే నా యొక్క, మత్ అంటే నా యొక్క, సింహాసనం ఉంది ఎక్కడంటే హృదయంలో, మత్ సింహాసనేశ్వరి, నా యొక్క హృదయంలో కూడా ఆమె ఉంది నిరంతరం. ఆమె ఉండబట్టి ఆమెను శక్తిగా ఆరాధిస్తే గుడికి పోవాలి, లేక రెండో లోకానికి పోవాలి. గుడిలో కనిపించేది విగ్రహమే కానీ ఆమె కాదు, ఆమెనే చూడాలంటే రెండో లోకానికి పోవాలి. కానీ ఆమెను శక్తిగా భావించినట్లయితే నేను రెండో లోకానికి పోనక్కర్లేదు, గుడికి కూడా పోనక్కర్లేదు, ఇక్కడే కళ్ళు మూసుకొని అంతర్ముఖమై చూసుకున్నట్లయితే ఆమె ఇక్కడే ఉంటుంది, మనకు అవసరమైన సహాయం చేస్తుంది. కాబట్టి నా హృదయ సింహాసనంలో ఎప్పుడూ ఉంది ఆమె. ఆమె ఉండబట్టే, ఆ శక్తి ఇవ్వబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. అయితే ఏం మాట్లాడాలా, ఎట్లా వినాలని చెప్పేదానికోసం పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అట్లా పక్కన పెడితే ఈ మాట్లాడే వినే శక్తి, చూడగలిగిన శక్తి, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నారు. హలో, అది నేను 12:30 తర్వాత వస్తాను స్వామి, క్లాస్లో ఉన్నాను నేను. అదే వస్తాను 12:30 అట్లా వస్తాను. 12:15 తర్వాత వస్తాను, క్లాస్లో ఉన్నాను, వచ్చేస్తాను. ఓకే. అది దుర్గాదేవి గుడి నుంచే ప్రస్తుతం వచ్చిన కాదు. ఈరోజు ఇక్కడ లోకల్గా ఒకటి పెద్ద ఉత్సవం జరుగుతుంది, దానికోసం ప్రసాదం తీసుకురావడానికి రమ్మని చెప్పి అమ్మవారు ఈయన ద్వారా పిలిపించింది అనమాట. కాబట్టి నేను అంతటా ఉన్నాను, ఎక్కడో పరిమితం అనుకుంటే అది రూపంగా చూస్తే ఎక్కడో ఉన్నాను, కానీ నేను శక్తిగా గ్రహించినట్లయితే నేను లేని చోటు ఎక్కడా లేదు, నీ హృదయ సింహాసనంలో కూడా ఆల్రెడీ ఉన్నాను. ఆ శక్తి వల్లనే నువ్వు చూడగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు అని అమ్మ మనకు భరోసా ఇస్తుంది. అందుకని మత్ అంటే నా యొక్క హృదయ సింహాసనంలో కూడా ఉండేటువంటి తల్లి అని చెప్పి అర్థం. ఈ సింహ అనే మాటను గనక తిరిగేసి రాసినట్లయితే, ఈ హాని ఇటు చేర్చి, ఇక్కడ ఉండే స్త్రీని ఇక్కడ ఉంచి, సున్నాను అట్లాగే ఉంచి, ఈ సాని ఇటు ఉంచి, ఇక్కడ ఉండేటువంటి తలకట్టు ఉంచినట్లయితే ఇది హింస అయిపోతుంది. సింహాన్ని తిరిగేసి చూసినట్లయితే హింస అనేది, ఈ హింసించడానికి కూడా ఈ తల్లే కారణం. అయితే ఈ తల్లి ఏదో దయగలిగిన తల్లి అనుకున్నాము, హింసించే తల్లి ఎట్లయింది అని మనం భయపెట్టాల్సిన అవసరం లేదు. హింస అనేది మన నిత్య జీవితంలో అవసరం, అది లేకపోయినట్లయితే నిత్య జీవితం మనకు జరగదు కూడా. ఉదాహరణకి ఈరోజు పొద్దున మనం పాలు పట్టుకున్నాం, ఒక గిన్నెలోన తెచ్చి పాలు కాగబెట్టినాం, దాంట్లో కొంత కాఫీ చేసుకున్నాం, మిగిలిన పాలను తోడుపెట్టినాం, రాత్రి పెరుగంతా అయిపోయింది, గిన్నె పక్కన పెట్టినాం. మరుసటి రోజు ఉదయం పాలవాడు వచ్చినాడు, నిన్న పక్కకు పెట్టిన గిన్నెను అట్లే తీసుకుపోయి పాలు ఎవరు పట్టుకోరు, పట్టుకుంటే పాలన్నీ కూడా విరిగిపోతాయి. అంటే మళ్ళీ ఆ పాత్రను తోమితే తప్ప అది పనికిరాదు. ఆ తోమడం అనేదే హింస. ఆ మాత్రం హింస పెట్టకపోయినట్లయితే మనకు మరుసటి రోజు పాలు ఉండవు, కాఫీ ఉండదు, పెరుగు కూడా ఉండదు. అంతేకాదు, మన శరీరంలో కూడా పనికిరాని అణువులు ప్రతి నిత్యము కూడా అక్కర్లేని వాటన్నిటినీ పక్కకు పెట్టేస్తూ ఉంటుంది. ఆ పని చేసేది ఆ తల్లి. అదే సమయంలోనూ మనకు అవసరమైన కొత్త అణువులు సృష్టించే ఆయన ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మ. కాబట్టి నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త అణువులని సృష్టిస్తూ ఉంటాడు.
మన నాలుక మీద ఉండేటువంటి రుచి తెలుసుకునేటువంటి బుడిపలు ప్రతి 30 రోజులకు ఒకసారి కొత్తవి ఏర్పడతా ఉంటాయంట. అట్లా ఏర్పడకపోయినట్లయితే కొద్ది రోజుల తర్వాత మనం ఏం తింటున్నామో నాలుకకి అసలు రుచి తెలియకుండా పోతుంది. అంటే ఎప్పటికప్పుడు సృష్టిస్తూ ఉంటాడు. కొద్ది రోజుల పాటు ఈ విష్ణువు పోషిస్తూ ఉంటాడు మన లోపల. అక్కర్లేని అణువులన్నింటినీ కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. కాబట్టి హింస అనే ప్రక్రియని అవసరం లేని వాటిని తొలగించడం, లేక అపరిశుభ్రమైన వాటిని శుభ్రం చేయడం అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపట్టడం జరుగుతుంది. అంతేకాదు ఈ పని చేపట్టడం కోసము ఇక్కడ ఉండేటువంటి దాంట్లో స్త్రీ అంటేనేమో పార్వతి, మత్ సింహాసనేశ్వరి అనే దానికి శివుడు అని చెప్పారు. శివుడు లయకారుడు అని చెప్పి మనకు తెలుసు. చాలా మంది శివుడు లయకారుడు అంటే బ్రహ్మ సృష్టించేవాడు, విష్ణువు పోషించేవాడు, శివుడు చంపేసేవాడు అని చెప్పి అర్థం చేసుకుంటున్నాడు. లయకారుడు అంటే చంపేవాడికి మాత్రం కాదు. ఆ లయ చేసేటువంటి ప్రక్రియ, చంపే ప్రక్రియ ఎవరిదంటే యమధర్మరాజు చేతిలో ఉంటుంది. మరి ఈయనెందుకు లయకారుడు అని చెప్పి అంటారంటే, మన నిత్య జీవితంలోన ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి లయం చేసి మనల్ని క్రమక్రమంగా పెరిగేటట్లుగా చేసేటువంటి వ్యక్తి ఆ శివుడు మాత్రమే. కాబట్టి ఆయనని లయకారుడు అని చెప్పి అంటాం. ఒక చెట్టు విత్తనం తెచ్చేస్తాం, కొద్ది రోజుల తర్వాత మెల్లిగా ఒక మొక్క బయటకు వస్తుంది. విత్తనం ఏమైపోతుంది? విత్తనం ఇంకా కనపడదు. ఒకవేళ మీరు తీసి చూసినా బయటికి విత్తనం కనపడదు. అది చెట్టులో లయం అయిపోతుంది. ఈ చెట్టు కొంతకాలం తర్వాత బాగా పెరిగి పువ్వులు వస్తాయి. ఈ పువ్వుల్లో కొన్నిటికి కాయలు వస్తాయి. మరి కాయ వచ్చినప్పుడు పువ్వు ఏమైపోయింది? ఆ పువ్వు కాయలో లయం అయిపోయింది. ఈ కాయల్లో కొన్ని పండ్ల కింద మారిపోతాయి. ఇది పండుగ వచ్చినప్పుడు మరి కాయ ఏమైపోయిందంటే కాయ పండులో లయం అయిపోయింది. అట్లా లయం కాకపోయినట్లయితే మొట్టమొదటి ఏ రూపం ఉందో అదే రూపంలో ఉండిపోవాల్సి వచ్చేది మనం. అట్లా అయినట్లయితే నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉండాలి. కానీ క్రమక్రమంగా పెరుగుతున్నానంటే ఈ కొత్త అణువులు సృష్టించేది బ్రహ్మ, అక్కర్లేనివి తీసేసేది ఈయన. దీంతో పాటు ఒక దాంట్లోంచి బాల్యంలోంచి యవ్వనానికి, యవ్వనంలోంచి కౌమారానికి, కౌరవంలోంచి గృహస్థాశ్రమానికి, తర్వాత వృద్ధాప్యానికి లయం చేసే ఆయన ఈ శివుడు. కాబట్టి నేను లయకారుడు అంటారు. ఆ లయకారుడు కాబట్టే నేను ఇంతెత్తు పెరిగి కనిపిస్తున్నాను, మీరు ఇంత పెద్దగా ఎరిగి కనిపిస్తున్నాను. ఆ లయం అనేది జరగకపోయినట్లయితే, అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లో మార్పు కనుక చెందకపోయినట్లయితే, అది మొట్టమొదటి ఏ రూపంలో ఉందో అదే రూపంలో ఉండినట్లయితే మనకు పెరుగుదల అనేది ఎప్పటికీ ఉండేది కాదు. కాబట్టి ఈ కార్యక్రమాలను నిర్వహించే ఆయన్ని మనం శివుడు అంటాం. ఇప్పుడు ఒకసారి ప్రతి పదార్థానికి అంతరార్థానికి మధ్య ఉండే తేడా చూడండి. శ్రీమాత అంటే శుభకరమైన తల్లి అనేది ప్రతి పదార్థం. అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటే సరస్వతి, మాత అంటేనేమో బ్రహ్మ. శ్రీ మహారాజ్ని అంటే ఆమె మహారాణి అయి పరిపాలిస్తుంది అనేది పైన వచ్చేటువంటి అర్థం. కానీ అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటేనేమో లక్ష్మి, మహారాజ్ని అంటేనేమో విష్ణువు అని చెప్పారు. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తుంది అనేది పైన చెప్పేటువంటి అర్థం. కానీ అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటేనేమో పార్వతి, మత్ సింహాసనేశ్వరి అంటేనేమో శివుడు అని చెప్పి అర్థం చేసుకున్నాం. ఈ అంతరార్థాన్ని ఒక్కొక్క నామానికి విడిగా చూసినాం. ఇప్పుడు ఈ 3 నామాలకు కలిపి కూడా ఒక అంతరార్థం ఉంది. అదేమిటంటే ఇక్కడ లలితాదేవే బ్రహ్మగా ఉంది, సరస్వతిగా ఉంది. లలితాదేవే విష్ణువుగా ఉండి, లక్ష్మిగా ఉంది. లలితాదేవే పార్వతిగా ఉంది, శివుడుగా ఉంది. మొత్తం అంతా ఆమె పరిపాలన జరుగుతుంది. మొత్తం అన్ని కార్యక్రమాలు, సృష్టి స్థితి లయం అనేవన్నీ ఆమె చేసేస్తుంది. ఆమె ఇష్ట ప్రకారమే జరిగిపోతుందేమో అని చెప్పి ఎప్పుడన్నా మీరు పొరపాటు పడతారేమో. నాది ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రము. అంతా ఎవరి చేతిలో ఉందంటే ఆ పరమాత్మలో ఉండేటువంటి పురుష స్వభావము, లేక పరమాత్మలో 2 అంశాలు ఉంటాయని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. ఒకటి చైతన్యం లేక జ్ఞానం. నేను కేవలం శక్తిని మాత్రమే. ఆయన చెప్పిన పని నేను చేస్తున్నానే తప్ప నా సొంతం అంటూ ఏమీ లేదు.
ఆయన చెప్పినట్టుగా ఆయన ఊరిక కనుసన్నతో చెప్తే చాలు, ఆయన అనుసరించి ఆయన ఎట్లా సృష్టి చేయమంటే అట్లా చేస్తున్నాను, ఎట్లా పోషించమంటే అట్లా పోషిస్తున్నాను, అంతేకాకుండా ఎట్లా లయం చేయమంటే అట్లా చేస్తున్నాను తప్ప నాదేమీ లేదు. ఈయన కూడా భాగం ఉన్నాడు, ఆయనదే అసలు మొత్తం భాగము అని చెప్పడం కోసం ఈ 3 నామాల్లోనే ఒక విచిత్రమైన మార్పుని లలితాదేవి చేసింది. శక్తి అనేది నిరంతరం మారుతూ ఉంటుంది, కానీ చైతన్యం ఎప్పటికీ మారదు. అది కదలలేదు, ఎటువంటి మార్పును కూడా చెందదు. అందుకని దీన్ని సత్యం అంటాము, నిత్యము అని కూడా అంటాం. శక్తిని సత్యం అని మాత్రమే అంటాం. సత్యం అంటే శాశ్వతమైనది, చైతన్యం కూడా శాశ్వతం, అందుకని సత్యం. ఇది సత్యం మాత్రమే కాదు, నిత్యము అంటే మార్పు లేనిది అని చెప్పే అర్థం. అది ఎప్పుడు మారదు. కానీ ఇది నిత్యం కాదు, ఇది నిరంతరం మార్పు చెందుతానే ఉంటుంది, ప్రపంచంగా పరివర్తన చెందుతానే ఉంటుంది. ఒకరోజు చూసిన ప్రపంచం ఇంకొక రోజు ఉండదు. ఇప్పుడు చూసిన కృష్ణానది మళ్ళీ రేపు పోయి చూస్తే ఉండదు, దాదాపు ఒక 4 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. మార్పు అనేది శక్తికి సహజం, ఎప్పుడూ మారకుండా ఉండడం ఈ చైతన్యానికి సహజం. అందుకే నేను సత్యము నిత్యం. ఆ నిత్యమైన ఆయన కూడా కలిసే ఉన్నాడు, నన్నేమన్నా తిడతారేమో, ఆయన కూడా దీంట్లో భాగమే అని చెప్పడం కోసం ప్రతి నామంలో ఆయన ఉన్నాడు. ఎవరంటే మార్పు లేని ఆయన, ఒక ఆయన ఉన్నాడని చెప్పడం కోసం మొదటి నామంలో మొదటి అక్షరం ఏమిటంటే శ్రీ, రెండవ నామంలో మొదటి అక్షరం ఏమిటంటే మళ్ళీ శ్రీనే, అట్లాగే మూడో నామంలో మొదటి అక్షరం ఏంటంటే శ్రీ. ఇది మార్పు లేనిది, ఇది పరమాత్మని సూచిస్తుంది. ఇది ఎప్పుడూ మారలేదు. శ్రీ 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 అనేది మారలేదు ఈ 3 నామాల్లో కూడా. మార్పు చెందింది మాతా మహారాజ్ని మత్సింహాసనేశ్వర్. అంటే ఈ మాతా మహారాజ్ని సింహాసనేశ్వర్ అనేదేమో శక్తికి సంబంధించింది, శ్రీ 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 అని మార్పు లేకుండా ఉండేదేమో చైతన్యానికి సంబంధించింది. మేమిద్దరము కలిసే పనిచేస్తున్నాం, ఎప్పుడూ కలిసే ఉంటాము. ఒక జ్యోతిని వెలిగించినప్పుడు వెలుతురు వేడి ఎట్లయితే కలిసి ఉంటాయో వాటిని ఎప్పటికీ మనం విడదీయలేము. అట్లాగే కలిసి ఉండడం మాత్రమే కాకుండా కలిసి పనిచేయడం వల్లనే ఈ సృష్టి అంతా జరుగుతుందని చెప్పడం కోసం ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు అని చెప్పేదాన్ని అంతరార్థము అని చెప్పంటాం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క నామానికి అంతరార్థం తెలుసుకున్నాం, 3 నామాలకు కలిపి అంతరార్థం తెలుసుకున్నాం. కానీ దీనికంటే అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే మనకు పరమార్థం. పరమార్థం అంటే ఏమిటంటే ఆ పరమాత్మని చేరుకోవడం కోసం, ఈ చైతన్యాన్ని చేరుకోవడం కోసం, ఈ ముక్తిని చేరుకోవడం కోసం ఈ లలితా సహస్రనామాలు మనకెట్లా ఉపయోగపడతాయనేది. ఆ ముక్తిని చేరడం కోసము మనకు భౌతిక ప్రపంచం నుండి కష్టాలను తొలగించి అవసరమైన మేరకు సుఖాలను ఇచ్చి అవతల తీరంలో ఉండే ముక్తిని ఇవ్వడం కోసమే ఆయన మొట్టమొదట శ్రీ విద్యను లోకానికి ప్రసాదించినాడు. అయితే శ్రీ విద్యని ఇవ్వగలిగినటువంటి గురువులు చాలా తక్కువే. ఆ గురువు దొరికినా కూడా మనకు దీక్ష తీసుకోవడము చాలా కష్టం. దీక్ష తీసుకున్నా దాన్ని ఖచ్చితంగా నిర్వహించడం కూడా కష్టం. నీకు గురువు దొరకకపోయినా, దీక్ష తీసుకోకపోయినా, నియమ నిష్టలు నువ్వు అనుసరించలేకపోయినా సరే, ఎందుకంటే ఆధునిక కాలంలో అది కుదరదు కూడా, ఇటువంటి నియమ నిష్టాలు అనుసరించకపోయినా సరే ఆ శ్రీ విద్య యొక్క పూర్తి ఫలితం నీకు వచ్చేటట్లుగా, అంటే ఇహలోకం నుంచి విడిపడి ముక్తి వైపు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేట్టుగా దీంట్లో ఆ శ్రీ విద్యలో చెప్పేటువంటి బీజాక్షరాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడు. గురువు లేకుండానే ఆ బీజాక్షరాలు మన చేత పలికించి ఆ మొత్తం శ్రీ విద్య యొక్క ఫలితం మనకు ఇస్తుంది. దీన్ని పరమార్థం అంటారు. సామాన్యంగా బీజాక్షరాలు పైకి చెప్పరు, కానీ సాంవేదం షణ్ముఖ శర్మ గారు మనకు అర్థం కావడం కోసం అక్కడక్కడ 1-2 బీజాక్షరాలు మాత్రం చెప్పినారు. దీంట్లో చెప్పినటువంటి బీజాక్షరాలు ఇప్పుడు జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ ఉండే బీజాక్షరం ఏమిటంటే మొదటి నామంలో మొదటి 2 అక్షరాలు ఏమిటంటే శ్రీమా. రెండో నామంలో మొదటి 2 అక్షరాలు ఏంటంటే శ్రీమా. మూడో నామంలో మొదటి 2 అక్షరాలు ఏమిటంటే శ్రీమ. కాబట్టి ఎప్పుడైతే మనము
శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని అంటున్నాము. మనకు తెలియకుండానే ఇక్కడ ఒక బీజాక్షరం ఉంది, అది శ్రీం. శ్రీ విద్యలో అత్యంత ముఖ్యమైన బీజాక్షరం. 16 బీజాక్షరాలు ఉంటాయి దాంట్లో. అవి 3 5ల కింద ఉంటాయి. 3 5లు 15, ఒక శ్రీం అనేది ఒకటి ఉంటుంది. ఆ శ్రీం అనే బీజాక్షరాన్ని మనకు మొట్టమొదటే అమ్మవారు ప్రసాదించింది. కాబట్టి ఎప్పుడైతే మనం శ్రీమాత అంటున్నామో శ్రీం అనేది మనకు తెలియకుండానే పలుకుతాం. శ్రీ మహారాజ్ని అంటామో అప్పుడు శ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని రెండవసారి పలుకుతాం. శ్రీమత్ సింహాసనేశ్వరి అనగానే మళ్ళీ శ్రీం అనే బీజాక్షరాన్ని మూడోసారి పలుకుతాం. అట్లా గురువు ద్వారా మాత్రమే స్వీకరించగలిగినటువంటి బీజాక్షరాన్ని, గురువు లేకపోయినా, మనకు అర్హత లేకపోయినా, లేక నియమనిష్టలు అనుసరించడానికి మనకు అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా సరే, ఆమె చాలా కరుణతోటి దాన్ని ఎవరైతే అర్థం చేసుకొని, అంతరార్థ పరమార్థాలను అర్థం చేసుకొని మెల్లిగా చదువుకుంటూ పోతారో, మననం చేసుకుంటూ చదువుతూ పోతారో, వాళ్ళకు పూర్తిగా ఆ శ్రీ విద్య నేర్చుకున్న ఫలితాన్ని ఆమె పూర్తిగా మనకు అందిస్తుంది. అందుకని ఇక్కడి నుంచి మనం చేయాల్సిన పని ఏమిటంటే, గడగడ ఈ లలితా సహస్రనామాలను దయచేసి చదవద్దండి. ముందుగా ఒకసారి ఒక్క శ్లోకం లేక ఒక 2 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో ఉండే అంతరార్థ పరమార్థాలు ఏమిటని చెప్పి తెలుసుకోండి. అవి తేలిగ్గానే అర్థమవుతాయి. చెప్పేవాళ్ళు కనుక చెప్తే, మీకు అట్లా చెప్పడానికి సామవేద షణ్ముఖ శర్మ గారు రెడీగా ఉన్నారు. ఆ మొదటి వీడియోని టచ్ చేసి చూడండి, మొత్తం 179 వీడియోలు వస్తాయి. జాగ్రత్తగా వినండి, విని గుర్తు పెట్టుకోండి. ఈసారి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు గడగడ యాంత్రికంగా చదవకుండా ఆ గుర్తు పెట్టుకున్నటువంటి అంతరార్థ పరమార్థాలను మననం చేసుకుంటూ మెల్లిగా చదవండి చాలు. పూర్తిగా శ్రీ విద్య యొక్క ఫలితం మనకు లభిస్తుంది. అట్లాగే రేపు ఇది మొదటి నామం మాత్రమే, మొదటి పాదం మాత్రమే, రెండవ పాదం మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసి రేపు క్లోజ్ చేస్తాను. ఎల్లుండి మీకు పూర్తిగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, మీ సందేహాలన్నిటినీ కూడా ఎల్లుండి రోజు మీరు క్లాస్లో అడగచ్చు. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. చెప్పమ్మా. చాట్ లో కనబడట్లేదు గురువు గారు, మీరు పెట్టే లింకులు. వాట్సాప్ గ్రూప్ ఉందా మీది ఏమన్నా? వాట్సాప్ గ్రూప్ లోనే పెడుతున్నానమ్మా నేను. నా చాట్ లో నాకు అందుబాటులో నెంబర్ పెట్టరా? వాట్సాప్ గ్రూప్ నెంబర్ పెట్టగలరా చాట్ లో? ఇప్పుడు అమ్మ మీకు ఇప్పుడే లింక్ పెడతాను. వాట్సాప్ లో ఇన్విటేషన్ లింక్ ఉంది, ఆ లింక్ గ్రూప్ లో పెడతాను. ఆ లింక్ ఆధారం చేసుకొని వాట్సాప్ లోకి ఎంటర్ కండి. మీరు ఎంటర్ అయినట్లయితే అప్పుడు అక్కడ అవన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే గురుగారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ, చెప్పండి. ఇది లలితా సహస్రనామం చదివేటప్పుడు ముందు ఓం ఐం హ్రీం అది వస్తుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటారా? శ్రీమాత శ్రీ మహారాజ్ని నుంచి స్టార్ట్ చేయాలంటారా? అక్కడి నుంచే స్టార్ట్ చేయాలమ్మా. కానీ వాటిని అర్థం అంతా దీంట్లో నిమిడి ఉంది. ఇది అర్థం చేసుకొని వాటిని మీకు అర్థం కాకపోయినా పర్లేదు, కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ అదే. కాకపోతే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది లేదు, ఇక్కడ మాత్రం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఆ మాట చెప్పడం కోసమే నేను అది చెప్పింది. ఇది రహస్యనామ స్తోత్రం అంటారు కదా గురువు గారు, అది ఎందుకని అంటారు? ఒక లైన్ లో ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైంది కదమ్మా. పైన చూస్తే ఒక అర్థం ఉంది, లోపల రహస్యంగా వేరే అర్థం ఉంది. అంతరార్థం పరమార్థం ఉన్నాయి కదా, అందుకని దీన్ని రహస్య సహస్రనామాలు అంటారు. ఆ రహస్యాన్ని తెలుసుకొని పఠనం చేసినప్పుడే అది ఉపయోగపడుతుంది. నమస్తే. నమస్తే. రోజు కొన్ని శ్లోకాలు చదవచ్చా అండి? ఒకసారి స్టార్ట్ చేసి మొత్తం ఒకేసారి అవగొట్టాలండి? మీరు ఎన్ని చదివినారు అనేది ముఖ్యం కానే కాదమ్మా. ఎన్ని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ చదివినారనేది మాత్రమే ముఖ్యం. అట్లా అర్థం చేసుకుంటూ ఒక్క శ్లోకం చదివినా చాలు. మీరు మెల్లిగా అది మీకు నోటికి వచ్చేస్తుంది. కళ్ళు మూసుకొని కూడా ఆ అంతరార్థ పరమార్థాలను స్మరించుకుంటూ దానానండి. మళ్ళీ 2వ శ్లోకం దగ్గరికి పోండి. అంతేగాని సిలబస్ పూర్తి చేయాలి సంవత్సరానికి అన్నట్టుగా గడగడ ఒక చాప్టరో లేక ఒక 10 శ్లోకాలు పూర్తి చేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. చేయొద్దని అనడం లేదు మేము, కానీ ఉపయోగం ఏమి ఉండదు. అవి అర్థం చేసుకుంటూ ఒక్కొక్క శ్లోకం ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. కనీసం 40 శ్లోకాలు మీ కంటతా వస్తే చాలు. ఎందుకంటే మూల విద్య అంతా 40 శ్లోకాల్లోనే ఉంటుంది. దానికి వివరణ మిగిలినటువంటి 60 శ్లోకాల్లో ఉంటుంది. కాబట్టి 40 శ్లోకాలు
శ్లోకాల వరకు మీకు కంటత వచ్చేటట్టుగా ఏది అంతరార్థ పరమార్థాలతోటి అంతవరకు ఖచ్చితంగా మెల్లిగా నేర్చుకోండి. అంటే సరేనా? ఫస్ట్ నుంచి 40 వరకు సార్. అవునమ్మా, ఫస్ట్ నుంచి పాస్. చాలా బాగా చెప్తున్నారు సార్. నేను వెరీ గుడ్. కాదమ్మా మళ్ళా చెప్పిన ఆయన సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆయన వీడియో లింక్ పెట్టాను మీరు చూడండి. మాకు చాలా బాగా అది ఎక్స్ప్లెయిన్ start. చేస్తున్నారు సార్. గురువు గారు మీరు చాలా బాగా చెప్తున్నారండి. లలితని గురువుగారు కూడా లింక్ ఒక నెల మీరు పెట్టరా? ఇలా చెప్పొచ్చు కదండి. ఇలాగ అంటే ఎప్పుడన్నా ముఖతః విన్నట్టుగా ఉంటుంది. ఈ లలితాదేవి అంతరార్థం కూడా మీరు ఒక నెల క్లాస్ లో తీసుకోవచ్చు కదండి. నా ప్రధానమైన ఉద్దేశము అద్వైత భగవద్గీత. సిద్ధాంతాన్ని అందరికి అందజేయడం. అద్వైత సిద్ధాంతం అందుకున్న వాళ్ళకి ముక్తి మార్గం వచ్చేటప్పుడు ఇబ్బందులతో తొలగించుకోవడానికి ఇది ఉంది అని చెప్పడం వరకే. కాబట్టి తీసుకోవడంలో 2 సమస్యలు ఉన్నాయి. నేను తీసుకున్న ఒక నెల తీసుకున్నాను గతంలోన, ఒక 40 శ్లోకాలు మాత్రమే పూర్తి చేయగలుగుతున్నా, మిగిలిన పూర్తి చేయడం నాకు కుదరడం లేదు. మరి కంటిన్యూస్గా క్లాసులు ఉంటాయంటే ఉండవు, అవి బ్రేక్ అయిపోతాయి, ఒక నెలకు మాత్రమే. మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఉపయోగమే ఉండదు. అందుకని నా ప్రధాన ఉద్దేశం అది. కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నా. కాదు కూడదు నేను చెప్పిందే వినాలనుకుంటే ఇంకొక మార్గం ఉంది. నేను గురువుగారు గతంలో లింక్ 70 వీడియోలు నేనే చెప్పినట్టు ఉన్నాయి. అవి కావాల్సింటే అంటే నాకు డైరెక్ట్ డైలాగ్ మీతో ఉండదు, కానీ నేను చెప్పినటువంటి 70 వీడియోలు ఉన్నాయి. ఆ లింక్ పెట్టమంటే ఇప్పుడు మన గ్రూప్లో ఆ లింక్ కూడా పెడతాను, ఆ రేపు లింక్ పెడతానండి. పెట్టండి సార్ అవి వాట్సాప్. నిదానంగా చూడండి. 70 తోటి అయిపోతాయి, 179 అవసరం లేదు. అది ఓకే. పూర్తిగా ఆయన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిందే కొద్దిగా ఎడిట్ చేసి నేను బ్రీఫ్గా దాంట్లో ఉండే అర్థం పోకుండా మీకు కాన్సైస్గా అర్థమే కావడం కోసం అబ్రిడ్జ్డ్ వర్షన్ తయారు చేసి పెట్టాను. అది కావాలంటే రేపు లింక్ పెడతాను, అది రేపు చూసుకోండి. పెట్టండి సరే? సార్. అది ఆ లింక్ ఓకే. పెట్టండి సార్. గురువుగారు అదే లింక్ ఇంకేమో. పెట్టరా గురువుగారు? కొంచెం మీ ఏంటమ్మా? వాట్సాప్ పెట్టండి సార్. ఆ లింక్ వాట్సాప్ పెట్టండి లింక్ సార్. పెట్టరా? వాట్సాప్ లింక్ అమ్మా పెడతానమ్మా, ఇప్పుడే పెడతాను. క్లాస్ అయిపోగానే పెడతానమ్మా. అయిపోయింది కూడా టైం, ఒక్క నిమిషమే ఉంది. ఆ 70 శ్లోకాలది పెట్టండి సార్ లింకు. ఓకే పెడతానమ్మా. బుక్ మన పంపించారు కదా గురువు గారు, అందులో అన్ని ఉన్నాయి కదా గురువు గారు. ఏదమ్మా? తాత్పర్యము పరిపాద బుక్ తీసుకున్నాను గురువు గారు. ఇది సారాంశము లలితలో అన్ని ఉన్నాయి కదా గురువు గారు. నేను ఇప్పుడు ఏం చెప్పినానో అవన్నీ పుస్తకంలో కూడా ఉన్నాయమ్మా. ఎందుకంటే చాలా మందికి విన్నప్పుడు ఏదో విన్నట్టుగా ఉంటుంది, అర్థమైనట్టుగా ఉంటుంది, మళ్ళీ తర్వాత చూసుకోవాలంటే వీడియోలు చూడడం అయితే కష్టంగా ఉంటుందని పుస్తకం తయారు చేశాము. అందుకే లలితా సహస్రనామాల పుస్తకం కూడా అందుబాటులో ఉంది. మీకు అడ్రస్ కూడా ఇదివరకే పెట్టాను. ఆ మురళి గారిని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు దాంట్లో అర్థం కూడా ఉందా సార్? ఉందమ్మా, పూర్తిగా ఇదే అర్థమే. ఊరికే లలితా సహస్రనామాలు ఉండదు, అదే అర్థం ఉందా సార్? ఇదే అర్థం. నేను ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ కూడా యథాతథంగా 70 క్లాసులు చెప్పినవి యథాతథంగా ఉంటాయి. మురళి గారిని కాంటాక్ట్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోండి. బయట మార్కెట్లో ఇది 100 రూపాయలు, కానీ మన స్టూడెంట్స్ కు మాత్రం 50 రూపీసే ప్లస్ పోస్టేజ్. ఇది ఈ అడ్రస్ కూడా పెడతాను, దయచేసి తెప్పించుకోండి. పోస్టేజ్ కూడా పెట్టండి సార్. అమ్మా పోస్టేజ్ మాత్రం మీరు పెట్టుకోవాలి. అక్కడికే 50 రూపాయలు తగ్గించాం మీకు. అది చెప్తున్నాను గురువు గారు, పోస్టేజ్ కూడా పెద్దగా పడట్లేదు, 50 అంత లేదమ్మా, ఈ పడుతుంది. మధ్య మోదీ గారు ఒక కొత్తది చేసినారు. భక్తికి సంబంధించిన పుస్తకాలు కనుక అయినట్లయితే బుక్ పోస్ట్ రేట్ బాగా తగ్గించినారు. అందుకని ఆ తగ్గించాడు కన్సెషన్ గురువు గారు. నేను కూడా సార్ బల్క్గా తెప్పించి నమస్కారం గురువు గారు, నేను కవితనండి. ఒక చిన్న సందేహం. చెప్పమ్మా. నాకు ఎక్కడ వరకు వెళ్ళేది కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అమ్మవారు శివుడు ఇద్దరిలో నన్ను నేను చూసుకుంటాను, వాళ్ళల్లో నాకు కనిపిస్తారు. కానీ మీరు అంటున్నారు నాలో వాళ్ళు కనిపించట్లేదు అని. అంటే నేను దేవుడి వరకు వెళ్తున్నాను, నేను కళ్ళు మూసుకుంటే దేవుడిలో నేను చూసుకోగలను. నాకు ఫోటో చూడగానే మా అమ్మ కనిపిస్తుంది, మా అమ్మ లోపల నేను వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. కానీ నాలో వాళ్ళని నేను చూసుకోలేకపోతున్నాను. ఎందుకు చూసుకోలేకపోతున్నావు అంటే అమ్మా, నీ కళ్ళు ఇతరులను చూడగలుగుతాయి, కానీ నీ కళ్ళని నీ కళ్ళు చూడలేవు. ఓకే, అవునా? అవును, అందుకని చూడలేవు. అది నువ్వు కేవలం రిఫ్లెక్షన్ మాత్రమే చూడగలవు, అద్దంలో చూసుకోగలవు, కానీ నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను దేవుడిలో కలిసిపోయేంత వరకు అనిపిస్తోంది. అంతే అమ్మా, అట్లానే చూసుకోగలవు. మీరు ఇప్పుడు మీలో అంటున్నారు కదా, మీలో అంతరాత్మలో దేవుడిని చూసుకోవాలని, అది ఎలా అనేది నాకు చిన్న క్వశ్చన్. అది వస్తుందమ్మా, మెల్లిగా వస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే జ్ఞాన నేత్రం దగ్గర తెల్లటి వెలుతురు మాదిరి. అప్పుడు ఇంకా ఆకారాలు, రూపాలు, శివుడు, విష్ణువు ఎవరు ఉండరు. ఒట్టి జ్ఞానము, తెల్లటి వెలుతురు మాత్రమే కనిపించడం మొదలు పెడతారు. అది మీ నిజ రూపం.
అది ఎట్లా చూడాలంటే ఈ కంటితో చూడలేము, జ్ఞాననేత్రంతో కూడా నేరుగా చూడలేము. మళ్ళీ మనస్సు అనే సరస్సులోనే ప్రతిబింబాన్ని చూడాలి. అట్లా చూసే ముందు ఈ మనస్సు అనే సరస్సు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అది చేసుకున్న రోజు ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. అందుకని ప్రయత్నం చేస్తూ ఉండండి. సార్ నమస్తే సార్, నా పేరు మీరు పద్మ. చూసుకొని నేను చాలా ఇదిగా చూస్తున్నాను వాట్సాప్ గ్రూప్ లో మీ లింకులు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఆ భక్తి మార్గంలో వెళ్తే గానీ నా మనసు ప్రశాంతంగా ఉండదేమో. భక్తి ఉంది కానీ కాన్సన్ట్రేషన్ రావట్లే, ఏకాగ్రత. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక చిన్న మార్పు చేయండి. భక్తి ఉంది కానీ కాన్సన్ట్రేషన్ లేదంటే మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. ఆలోచించనియండి, అదొక ప్రవహించనియండి. మీరు కొంచెం పక్కకు వచ్చి నిలబడి ఆ మనసు చేస్తున్న ఆలోచనలు చూస్తూ ఉండండి. అవి మంచివి కానీ చెడవు కానీ ఏమైనా చేసుకొని మీరు పక్క నుండి మీ మనసును గమనించడం అలవాటు చేసుకోండి. మెల్లిమెల్లిగా ప్రవాహం తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు మీ ప్రవాహంలో పడి కొట్టుకొని పోవద్దు. బయటకు వచ్చి కూర్చొని ఒడ్డున కూర్చొని ఆ ప్రవాహాన్ని గమనిస్తూ ఉండండి, ఆలోచనను గమనిస్తూ ఉండండి. ఏమన్నా వచ్చినా పర్లేదు, అట్లే పోనండి. కొద్ది రోజులే మీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. సార్ గురువుగారు నమస్తే సార్, నా పేరు పద్మ సార్. నేను మీది ఇది 2వ క్లాస్ సార్ వినడం. ఫస్ట్ Okay. క్లాస్ కన్నా 2వ క్లాస్ కొంచెం బాగా అర్థమైంది. మళ్ళీ నెక్స్ట్ మీరు క్లాస్ పెట్టినా జాయిన్ అవుతాను. తప్పనిసరి. ఫస్ట్ టైం సెకండ్ టైం కొంచెం పర్వాలా అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, నేను రేపు అదే కామాఖ్య టెంపుల్ కి వెళ్తున్నాను సార్. ఈ 2-3 మంచిది. రోజులు అటెండ్ అవ్వలేను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీరు క్లాస్ పెట్టినప్పుడు తప్పకుండా అటెండ్ ఓకే. అవుతాను. అట్లా. లాస్ట్ టైం కి ఇప్పటికి కొంచెం అర్థమైంది సార్. ఓకే అమ్మా. ఫస్ట్ టైం మీ అసలు ఏం క్లాసులు అర్థం వచ్చే నెల ఉండవా సార్? అవ్వలేదు. అమ్మా మీ క్లాసులు ఉండవు. నెక్స్ట్ మంత్ ఉండవన్నారు కదా లేవు సార్? నెక్స్ట్ లేదమ్మా, నాకు కొంచెం పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఉండవు, ఆ పై మంత్ ఉంటాయేమో. మనకు గ్రూప్లో అనౌన్స్ చేస్తారు, అప్పుడు చూసుకొని మళ్ళీ చేరండి. ఇంకొక 4 చేర్పించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank you, సో sir. రేపు మళ్ళీ కలుసుకుందాం. ఎల్లుండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఎల్లుండి. థ్యాంక్ యూ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. శ్రీరామ్, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్.